సంవత్సరం లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లీస్ అకాడమీ. నేను ఎప్పుడూ చెప్పే మాట, ఎన్నోసార్లు చెప్పుంటాను ఈ మాట, బ్రాండ్ నేమ్ అనేది ఫ్యాషన్కి ఉన్న తప్పులేదు, కానీ ఫుడ్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి బ్రాండ్ నేమ్ రాకూడదు. ఎందుకంటే ఫలానా హాస్పిటల్కి వెళ్తే చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ దొరుకుతుందనే తప్పు. ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే అద్భుతమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పండి మనిషిని నమ్మారు కాబట్టి ఆ మనిషిలో ఉన్న క్వాలిటీ బయటపడుతుంది. సో ఎడ్యుకేషన్ కూడా బ్రాండ్ నేమ్ వచ్చింది. ఈ బ్రాండ్ నేమ్ ఎడ్యుకేషన్కి రావడానికి గత 30 ఏళ్ళ నుంచి మనకు తెలుసు 1-1-2 కాన్సెప్ట్స్ కారణమని. కానీ ఆ బ్రాండ్ నేమ్ వల్ల కొన్ని జనరేషన్స్ కూడా నష్టపోయారు. ఫస్ట్ చూడాల్సింది బ్రాండ్ కింద వదిలేయండి. మా పిల్లవాడు క్లాస్లో జాయిన్ అవుతే ఆ పిల్లవాడికి క్లాసెస్ చెప్పేది ఎవరు? ఫీజు కడుతున్నారు మీరు డిమాండ్ చేయాలి. వాళ్ళు చెప్పలేకపోయారంటే అర్థం ఏంటంటే అదే సినిమాలు బాహుబలిలో అంటాడు కదా, ఈమె నిజం చెప్తుంది అందుకే తొనకట్లేదు, వాడు అబద్ధం చెప్తున్నాడు అందుకే తొనుకుతున్నాడు అన్నట్టు. ఓపెన్గా అడగండి, 90% ఇన్స్టిట్యూట్ భాగవతం అనేది బయటపడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. బ్యాంక్ జాబ్స్, వీటిని క్రాక్ చేయడానికి రకరకాల అకాడమీస్ అయితే ఉన్నాయి. కానీ మీరు ఎవరి ద్వారా టీచ్ చేయబడుతున్నారు? నిజంగా బ్యాంక్ జాబ్స్ని మనం క్రాక్ చేయాలంటే ఆ జాబ్స్ని ఆల్రెడీ క్రాక్ చేసిన పర్సన్స్ మీకు మిమ్మల్ని టీచ్ చేస్తే ఎలా చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని ఒక బుక్లో దాన్ని చదివిన వాళ్ళు వచ్చి మీకు టీచ్ చేయడం వల్ల కాదు. ఈ విషయాన్ని ప్రూవ్ చేసి అలాంటి పొజిషన్లో ఉన్న పర్సన్ ఫౌండర్ ఆఫ్ లేస్ అకాడమీ, అంతేకాకుండా అనలిస్ట్ అండ్ మన ఫేవరెట్ నరసింహ గారు. ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు చూస్తే బ్యాంక్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, వీటికి సంబంధించి చాలామంది ఇప్పటికీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాటి వాల్యూ ఎక్కడ తగ్గలేదు. కానీ దీనికి సంబంధించిన ఎడ్యుటెక్ కంపెనీస్ పెరిగిపోయినాయి, రకరకాల అకాడమీలు పుట్టుకొచ్చాయి. కానీ అందులో టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ గురించి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఎలా నమ్మగలం? వాళ్ళకి టీచ్ చేసేంత ఎబిలిటీస్ ఉన్నాయా? నిజంగా వాళ్ళు పలానా అది ఒక మ్యాథమెటికల్ ఇదై ఉండొచ్చు, లేకపోతే దేనికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయినా టీచ్ చేయగలిగే అంత టాలెంట్ వాళ్ళలో ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు అండ్ ముఖ్యంగా ఎవరైతే బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పారు? సో ఇక్కడ మన ఇండియాలో ఒక చెడు ట్రెండ్ వచ్చింది. ఏంటంటే బ్రాండ్ నేమ్. నేను ఎప్పుడూ చెప్పే మాట, ఎన్నోసార్లు చెప్పుంటాను ఈ మాట, బ్రాండ్ నేమ్ అనేది ఫ్యాషన్కి ఉన్న తప్పులేదు, కానీ ఫుడ్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి బ్రాండ్ నేమ్ రాకూడదు. ఎందుకంటే ఫలానా హాస్పిటల్కి వెళ్తే చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ దొరుకుతుందనే తప్పు. ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే అద్భుతమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పండి మనిషిని నమ్మారు కాబట్టి ఆ మనిషిలో ఉన్న క్వాలిటీ బయటపడుతుంది. సో ఎడ్యుకేషన్ కూడా బ్రాండ్ నేమ్ వచ్చింది. ఈ బ్రాండ్ నేమ్ ఎడ్యుకేషన్కి రావడానికి గత 30 ఏళ్ళ నుంచి మనకు తెలుసు 1-1-2 కాన్సెప్ట్స్ కారణమని. కానీ ఆ బ్రాండ్ నేమ్ వల్ల కొన్ని జనరేషన్స్ కూడా నష్టపోయారు. ఎందుకంటే అక్కడ చదివిన పిల్లలు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. పేరెంట్స్ ఏమనుకున్నారు, మా పిల్లడు బాగా చదువుతున్నాడు అనుకుంటారు. సేమ్ థింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను ఎప్పుడూ చెప్తూనే ఉండేవాడిని, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి ఎక్కడికి వచ్చి విజయవాడ లాంటి సిటీస్కి వెళ్ళి అక్కడ ఒక బ్రాండ్ నేమ్ బాగుంది, చాలా రోజుల నుంచి ఉందంట, ఈ గూగుల్లో కూడా రివ్యూస్ ఉన్నాయి అని చెప్పి జాయిన్ అయిపోయి అక్కడ ఫస్ట్ ఒక డెమో క్లాస్ అటెండ్ అవుతారు. ఆ డెమో క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళ కోసం వండించిన విస్తర్ ఎలాగ ఉంటుంది. మీరు వచ్చారు కదా అని సపరేట్గా మీకు వడ్డించిన విస్తర్ ఎప్పుడు ఎలాగ ఉంటుంది, చాలా అందంగా మీకు బాగా వచ్చిన పదార్థాలని చేసి పెడతారు. ఆ ఫుడ్ తిన్నప్పుడు అబ్బా అద్భుతంగా ఉందని చెప్పి మీరు నెల మొత్తానికి డబ్బులు కట్టేశారనుకో, నెక్స్ట్ రోజు నుంచి మీకు అసలైన ఫుడ్ ఏంటో బయటపడుతుంది. ఇలా 30-40% మెంబర్స్ తర్వాత వారం తర్వాత నుంచి క్లాసెస్లో పెద్ద ఎఫెక్టివ్నెస్ లేకపోయినా ఆల్రెడీ ఫీజు కట్టేసాం కాబట్టి కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మా లేస్ అకాడమీకి ఇలాంటి బాధితులు కూడా చాలామంది తిరిగి మళ్ళీ వస్తారు. ఎందుకంటే 2 ఏళ్ళు కష్టపడతారు, 2 ఏళ్ళ తర్వాత కూడా అవ్వట్లేదు అనుకుంటే ఇంట్లో ప్రెషర్ పెరుగుద్ది కాబట్టి దెన్ దే సర్చ్ ఫర్ అదర్ టైప్. దీనికి కారణం ఏంటి అంటే మీరు అన్నట్టు టీచింగ్ క్యాపబిలిటీ వేరు, ఎగ్జామ్ క్రాక్ చేసే క్యాపబిలిటీ వేరండి. ఇప్పుడు డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్ అనుకోండి, డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్ చెప్పే టీచరు అతనికి చదివి అర్థం చేసుకొని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే చాలు. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి క్వాంట్ అని, రీజనింగ్ అని వెరీ లిమిటెడ్ టైంలో ఇమీడియట్గా చూడగానే ఒక కొత్త క్వశ్చన్ అర్థం చేసుకుని దాన్ని ఆన్సర్ చేసే విధమైన క్యాపబిలిటీ రావాలి. అది స్టూడెంట్కి రావాలి అంటే కంపల్సరీగా టీచర్కి కూడా అది ఉండాలి. నేను చాలాసార్లు చూస్తుంటాను, ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు, కానీ ఎవరు కూడా లైవ్ వీడియోస్ పెట్టరు. లైవ్ వీడియోస్ పెట్టినా దాంట్లో వాళ్ళు వేసే పీపీటీ ఎప్పుడో వాళ్ళు 10 రోజుల క్రితం ఎప్పుడో తయారు చేసుకున్న పీపీటీ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ తెలిసిన సాంగ్ని మీరు లిప్సింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మన స్టేజ్ ప్రోగ్రామ్లో చాలామంది లైవ్ ప్రోగ్రాంలో సింగింగ్ ఉంటుంది అనుకుంటారు, కానీ వెనకాల మోనోటోన్ నడుస్తూ ఉంటుంది, వీళ్ళు ఊరికే లిప్సింగ్ ఇస్తూ ఉంటారు. సో నేననేది ఏంటంటే ఒక ఫ్యాకల్టీ నిజంగా ఒక లైవ్ సెషన్ పెడితే యూట్యూబ్లో అతను ఏ క్వశ్చన్ రాసుకోకూడదు. ఎందుకంటే ఏ క్వశ్చన్ రాసుకున్నాడో ఆల్రెడీ వచ్చే ముందు ఒక 10 నిమిషాలు ప్రిపేర్ అవుతే ఏ ఫ్యాకల్టీ అయినా ఆన్సర్ చేయగలడు.
కానీ పిల్లోడికి అది కాదుగా, పిల్లోడికి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుందో ముందే తెలుసా? తెలియదు. అలా గనక ఫ్యాకల్టీస్ ఏ క్వశ్చన్ ఇచ్చినా టక్కనే 1 మినిట్‌లో ఆన్సర్ చేసేయగలిగే ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడే వాళ్ళ కింద చదివిన పిల్లలు కంపల్సరీగా ఎగ్జామ్స్‌ని ఈజీగా క్రాక్ చేస్తారు. లేదా త్వరగా క్రాక్ చేస్తారు. 2 ఏళ్ళు కూర్చున్నాక నాకు బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ అయింది సార్ అంటే 2 ఏళ్ళు కూర్చుంటే నీకే కాదు ఎవరికైనా బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దాన్ని 6 మంత్స్‌లో ఎందుకు క్రాక్ చేయలేకపోయావు అని అడిగేవాడిని నేను. ఎందుకంటే అప్పుడు చాలామంది పిల్లలు అంటారు ఏముంది సార్ 2 ఏళ్ళకైనా క్రాక్ అయింది కదా, 3 ఇయర్స్కైనా క్రాక్ అయింది కదా. సో 23లో నువ్వు బ్యాంకింగ్లో చేరాల్సింది 25లో బ్యాంకింగ్లో చేరావు అంటే నీకు 2 ఇయర్స్ కెరీర్ మిస్ అయింది, అంటే ఒక ప్రమోషన్ మిస్ అయి ఉంటుంది. సో నువ్వు రిటైర్మెంట్ అయ్యే సమయానికి 40-50 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ మిస్ అయ్యావు నువ్వు. ఎందుకు? ఓన్లీ ఒక 1 ఇయర్ ఎక్కువ స్పెండ్ చేసినందుకు. అది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మీరు డబ్బులు కడుతున్నారండి. యు ఆర్ పేయింగ్ ఫీజ్ టు ఎన్ ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ యూ. కరెక్ట్ అన్నట్టు. కస్టమర్ ఈజ్ కింగ్ అంటారు కదా, కస్టమర్ ఈజ్ కింగ్, కింగ్ షుడ్ నాట్ బార్గెయిన్ అని వాళ్ళు బార్గెయిన్ కూడా బెటర్ ఫీజులో. ఎంత చెప్తారు అంతే కట్టమంటారు. అలాంటప్పుడు స్టూడెంట్ ధైర్యంగా నాకు క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ ఎవరెవరు, ఆ ఫ్యాకల్టీస్ ఇంతకుముందు ఏ ఎగ్జామ్స్ క్రాక్ చేశారు, ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి వద్దనుకొని టీచింగ్ అంటే ఇష్టం ఉండి టీచింగ్లో కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళకి ఎగ్జామ్ ఇప్పుడు ఇమీడియట్గా పెడితే వాళ్ళు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయగలరా అని ధైర్యంగా స్టూడెంట్ అడగాలి. ఎందుకంటే స్టూడెంట్ రాజు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే వెళ్ళి సార్ మా సార్ చెప్పారండి కరెక్ట్ అంటే సార్కి గౌరవం ఇవ్వు, ఆయన క్వాలిటీకి గౌరవం ఇవ్వు. అంతేగాని ఎవరైనా వచ్చి క్లాసెస్ చెప్పారు కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో ఎవరు చెప్పినా క్లాసెస్ అద్భుతమైన ఫ్యాకల్టీ అనుకుని అదే కరెక్ట్ అనుకుని ముందుకు వెళ్ళిపోద్దు. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, నీ టైం 3 ఇయర్స్ 4 ఇయర్స్ వేస్ట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళకి ప్రెషర్ అవుతుంది, సంవత్సరానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. వీటన్నిటి వల్ల నీకు సొసైటల్ ప్రెషర్. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా ముఖ్యంగా, ఎందుకంటే డెసిషన్ మేకర్స్ 50% వాళ్ళు కూడా ఉంటారు ఈ ఏజ్లో అయినా సరే. అవును. సో పేరెంట్స్కి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు బ్యాంక్ జాబ్స్కి కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయాలంటే అకాడమీలో ఏం చూడాలి పేరెంట్స్? ఒకటి ఫస్ట్ చూడాల్సింది బ్రాండ్ కింద వదిలేయండి. మా పిల్లవాడు క్లాస్లో జాయిన్ అవుతే ఆ పిల్లవాడికి క్లాసెస్ చెప్పేది ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కూడా అడిగారు, సార్ మీరే క్లాసెస్ చెప్తా అన్నారు కదా, ఏ నరసింహ సార్ క్లాస్ చెప్తే ఎందుకు వినాలి అంటే, ఎందుకంటే ఏమో నేను ఒక 20-30 బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నానమ్మా, కాబట్టి ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి నాకు తెలుసు కూడా నీకు నేర్పిస్తానమ్మా అని చెప్పాక పిల్లవాడు ఇంకేం మాట్లాడు. 2 పిల్లవాడి క్లాస్లో తనతో పాటు ఎంతమంది ఉన్నారు. 3 తనకి పర్సనల్గా గైడ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా లేదా. మేమేం చేస్తాము, ఇప్పుడు ఎవరైతే క్లాసెస్ చెప్తారో వాళ్ళే డౌట్స్ క్లారిఫై చేయాలి, వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయాలో వాళ్ళే గైడ్ చేయాలి. అందుకే స్టూడెంట్కి ఒక గ్రూప్ పెట్టుకుంటా, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను కూడా స్టూడెంట్స్తో పాటు ఉంటాను. ప్లస్ వాళ్ళ కెరియర్ ప్లానింగ్ ఉందా లేదా. ఓకే, మనకి యాక్చువల్గా వెళ్ళగానే ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలర్ ఉంటారు. ఆ కౌన్సిలర్ డ్యూటీ ఏంటి, ఏదో ఒకటి చెప్పి పిల్లని కోర్సులో జాయిన్ చేయాలి. ఇక్కడ మన దాంట్లో 90% పిల్లలు నాకే ఫోన్ చేస్తారు. చేసినప్పుడు నేను చెప్తాను, అమ్మ నువ్వేమనుకుంటావు, బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నా, నీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ స్ట్రెంత్ ఏంటి. అమ్మ నీకు బ్యాంక్ జాబ్ అయితే కొంచెం కష్టము, ఎస్ఎస్సి అయితే ఈజీగా క్రాక్ చేస్తావు, నీకు ఓకేనా. ఎస్ఎస్సి కోసం వచ్చారు, బ్యాంక్ అయితే ఈజీ క్రాక్ చేస్తావు ఎందుకంటే నీకున్న క్యాపబిలిటీకి, నీకు ఓకేనా. అలా ఒక కోర్సు వద్దు, లేదు 2 క్రాక్ చేయడం కష్టమమ్మా, నీకున్న టైంలో కుదరదు, నువ్వు వేరే ఆప్షన్ తీసుకోమ్మా అని ఆప్షన్ ఇన్స్టిట్యూట్ కూడా నేనే పంపించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు దగ్గరకు వచ్చిన పిల్లవాడికి నా దగ్గర ట్రీట్మెంట్ లేదు, మా దాంట్లో ఆర్థోపెడిషన్ లేడు, ఎముక ఇరిగి వచ్చింది, నేను న్యూరో సర్జన్ పిలిపించి ఆర్థోపెడిక్ డాక్టర్ చేపించకూడదు, ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ దట్ ఈస్ అగైన్స్ట్ మై ఎథిక్స్. సో ఈ విధంగా నిజంగా కెరీర్ ప్లానింగ్ ఉందా లేదా, ప్లస్ హ్యాండ్ హోల్డింగ్, స్టూడెంట్కి అవసరమైన మొత్తాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇస్తున్నారా లేదా. అంతేగాని రోజుకు 10 గంటల క్లాసులు ఉన్నాయా, 100 మంది కూర్చొని ఒకే చోట చదువుకుంటున్నారు, ఇవన్నీ కాదు. మాకు తెలిసిన వాళ్ళు చేరారు అక్కడ, మీకు తెలిసిన వాడికి ఏదో వేరే రోగం వచ్చు, ఏదో మందు పనిచేసిందని మీ వాడికి ఈ రోగం వస్తే అదే మందు ఇవ్వకూడదుగా. ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా అసలు వాళ్ళకి ఇవన్నీ ఈ క్వాలిటీస్ అర్థం చేసుకోండి. క్లాసెస్ చెప్పేది ఎవరు, చెప్పే వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేశారు, ఓపెన్గా అడగండి. ఫీజు కడుతున్నారు మీరు డిమాండ్ చేయాలి. వాళ్ళు చెప్పలేకపోయారంటే అర్థం ఏంటంటే, అదే సినిమాలో బాహుబలిలో అంటాడు కదా, ఈమె నిజం చెప్తుంది అందుకే తొనకట్లేదు, వాడు అబద్ధం చెప్తున్నాడు అందుకే తొనుకుతున్నాడు అన్నట్టు. ఓపెన్గా అడగండి, 90% ఇన్స్టిట్యూట్స్ భాగవతం అనేది బయటపడుతుంది. సో విన్నారు కదండి, ఇప్పుడు నరసింహ గారు చెప్పిన చెక్ పాయింట్స్ అంటారు వీటిని. ఇందులో ప్రతిదీ కూడా మీకు యాక్సెప్టెన్స్ రావాలి. అందులో మీరు ముందు యాక్సెప్ట్ చేసి ఈ పాయింట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అని మీరు నమ్మితే అప్పుడు మీరు జాయిన్ చేయించండి. అండ్ మరీ ముఖ్యంగా ఇవి మీ పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఇందాక సార్ ఒక మాట చెప్పారు, ఒక పర్సన్ ఇలా వేస్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందని 40-50 లక్షల రిటైర్మెంట్ ఫండ్ కోల్పోతారని చెప్పి. అంటే అది ఎంత ఉపయోగపడుతుంది ఆ టైంలో, ఆ ఏజ్లో మీ పిల్లలకి. సో ఇప్పుడు తీసుకున్న ఒక డెసిషన్ అంత పెద్ద ఇంపాక్ట్ తీసుకుంటుంది అన్నప్పుడు ఇలాంటి సరైన సిచ్యువేషన్లో టైం స్పెండ్ చేసి ఏ అకాడమీ ఏంటి, వాట్ ఈస్ వాట్ అని మీరు
కూలంకషంగా ఒక డెసిషన్ అని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే డైరెక్ట్గా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఉంటాయండి ఇక్కడ, ఈ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి డైరెక్ట్గా నరసింహ గారితో మాట్లాడవచ్చు. లేస్ అకాడమీకి సంబంధించి, బ్యాంక్ జాబ్కి సంబంధించి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గురించి, మీ పిల్లల ఇండివిజువల్ కెరీర్ ఏ విధంగా ఉన్నదాన్ని గురించి కూడా. సో ఈ విషయంపై మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ వాట్సాప్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.